గీత కార్మికుల కోసం కాటమయ్య రక్ష పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలకు స్వస్తి పలికేందుకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గౌడన్నలతో సహపంక్తి భోజనం చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు 8 కోట్ల ఎక్స్గ్రేషియా నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషిని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. బీఆర్ఎస్ నేతల్లో హరీష్ ఒక్కడే మంచి నేతని కితాబిచ్చారు. అలాగని హరీష్ బీజేపీలోకి వస్తున్నారని ప్రచారం చేయొద్దని సూచించారు. తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన దొంతిరెడ్డి, సాంబిరెడ్డి కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారని మాజీ సీఎం జగన్ ను విమర్శించారు. అడుగడుగునా వైసీపీ ప్రభుత్వ స్కాములు బయటపడుతున్నాయని బాలకృష్ణ విమర్శించారు. 5 ఏళ్లలో తీసుకొచ్చిన స్కీములన్నీ స్కాములేనని ఎద్దేవా చేశారు. పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండాగారం తలుపులు తెరిచారు. బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, వెండి వస్తువులను భద్రపరచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 6 చెక్క పెట్టెలను సిద్ధం చేశారు. చీకటి పడడంతో ఆభరణాల లెక్కింపు నిలిపివేశారు. తిరిగి రేపు లెక్కింపు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కేటీఆర్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెప్పారు గజ్జల కాంతం. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ బంగారు బోనంతో పాటు సారంత చేశారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ కమిటీనే దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తూ వస్తుంది. మేళతాళాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలతో భారీ ఊరేగింపుతో బోనం తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ఏపీ సీఎం ప్రకటించడం హర్షణీయమని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో తనతో పాటు మరొక ప్రధాన అర్చకుడు గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. వరదను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతుంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి 3 కాలువల ద్వారా 10,500 క్యూసెక్కుల సాగునీటిని దిగువకు వదులుతున్నారు. 1,03,000 క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. కాల్పుల ఘటన తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తుంది. ట్రంప్ కు ప్రజల్లో మద్దతు 8% పెరిగినట్లు పోల్స్టర్ సంస్థ నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ట్రంప్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలిచేందుకు 70% అవకాశాలున్నట్లు పోల్స్టర్ అంచనా వేసింది.